న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. వేలంకి గ్రామ సర్పంచ్ శ్రీమతి సవిలి నీలిమ రాజేష్ అధ్యక్షతన జరిగిన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముందుగా బౌద్ధ ఉపాసకులు గిడ్ల వీరప్రసాద్ బుద్ధవందనం చేయగా కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ కురసాల కన్నబాబు చేతుల మీదుగా సచివాలయంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కురసాల సత్యనారాయణ సచివాలయ వ్యవస్థ గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. మరియు గ్రామ వైఎస్ఆర్పీ నాయకులు సవిలి రాజేష్ మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కరప మండల జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, కరప మండల ఎంపీపీ శ్రీమతి పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, కరప మండల అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, వేలంకి గ్రామ ఉప సర్పంచ్ కుంచె అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ప్రతి గడపకి ఒక ప్రవేశం పనిచేస్తారు. ప్రతి గడపడికి మనం పనిచేస్తారు. దీని మూల కారణం ఏంటంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి 2000 మంది ప్రజలకి ఒక సచివాలయం ఓపెన్ చేయడం, అలాగే ఈ 2000 మందికి పనిచేయడం కోసం ప్రతి 50 కుటుంబాలకి వాలంటీర్ని కేటాయించడం. వాలంటీర్ నా ఇంటికి వెళ్ళి మీకేం కావాలమ్మా, మీకు అన్ని స్కీములు వచ్చాయి లేదా, నేను ఇంకా మీకేం కావాలి, మీకేం అవసరం అని చెప్పి అది ఒక వినూత్న పద్ధతి, కొత్తగా వచ్చిన పద్ధతి. మన ప్రతి గ్రామంలో 2,000 మందికి సచివాలయంలో ఇంచుమించుగా 13-15 మంది ఇచ్చారు. మనకి ఏ పని ఉంటాం, బయట లేకుండా ఎక్కడ లేకుండా మాకు సచివాలయం పెట్టాం. అలాగే మన వేడ గ్రామంలో ఈ సచివాలయం ఓపెన్ చేయడం, ఈవేళ సచివాలయం ప్రారంభించడం నాకు ఆనందంగా ఉంది. సచివాలయం అనేది ఇవాళ ప్రతి గ్రామాలు కూడా దేవాలయం అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో మారింది. ఇవాళ మనకి ఏమవసరం నాయకులు లేకుండా ఇక్కడ వాలంటీర్ ఎక్కువ చేస్తున్నారు. ఈ వాలంటీర్ వెళ్ళిన తర్వాత సచివాలయం స్టాఫ్ ఆఫీసులకు వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఈ నాయకులు కానివ్వండి, సర్పంచ్ మూల స్తంభ ప్రశ్న ఎవరైనా మీరు అక్కడ పనిచేస్తున్న మీకు ఉద్యోగం ఉన్నది, ఉద్యోగం కాదు, మీకు సేవ. సచివాలయ వ్యవస్థ వరకు సేవ, మీకు జీతం కాదు, ఉద్యోగం కాదు. అక్కడ సేవ చేసింది మీ ప్రజలందరికీ అందరి వాళ్ళలో పొందుతారంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే రాజేష్ చెప్పాడు, కులం, మతం, పార్టీ చూడకుండా ఈ గ్రామంలో 258 పట్టాలు ఇచ్చారు. అందులో 85 పట్టాలు చెప్పాడు. దానికి కావాల్సిన సహాయ సహకారం కూడా మన అందించడానికి పూర్తిగా కృషి చేస్తారు. రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం కూడా అలా నేను మీకు నా వల్ల మీ కుటుంబానికి లబ్ధి జరిగి ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే లేదు అని అనగల ధైర్యం ఉన్న, సత్తా ఉన్న సీఎం ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వ్యక్తి. అలాగే మనం 2009 నుంచి కూడా ఈ వ్యాలింగ్ లో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కన్నబాబు గారితో మనం మన ప్రయాణం సాగుతూ ఉంది. ఆ క్రమంలో ఏ నియోజకవర్గంలోని జరగనటువంటి అభివృద్ధి ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గౌరవశ్రీ కురసాల కన్నబాబు గారి ద్వారా జరిగింది అనేది అక్షర సత్యం అనే విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గ్రహించాలి. చాలా మంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటది. మాట ఏదైతే ఉంటుందో చేత అదే ఉంటది మన కురసాల కన్నబాబు గారి దగ్గర. ఒక సంక్షేమ పథకాల విషయంలోనే కాదు, ఈ వ్యాలింగ్ లో ఆయన ప్రజారాజ్యం టైంలో కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి గౌరవ శ్రీ కురసాల కన్నబాబు గారు.
ఈ రోజు సుమారు 7 కోట్ల రూపాయలు ఈ వ్యాలింగ్ లో నిధులతో వాళ్ళ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి కన్నబాబు గారు 379 పట్టాలు. ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి మనమంతా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఒక్కసారి మీరు అంతా ఆలోచించండి. ఎంతమంది కలిసి వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి వ్యాలింగ్ లో ఉన్నటువంటి ప్రజలు మరి ఎవరు వల్ల లబ్ధి పొందాం, ఎవరు వల్ల ఈ స్థితి మాకు వచ్చింది, ఎవరు వల్ల సంక్షేమం జరిగింది అని గుర్తించే వ్యక్తులు తప్ప ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండే ఒక అద్భుతమైనటువంటి వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే వాలంటీర్ని మరి మిగతా రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి చాలా దారుణంగా విమర్శించినటువంటి పరిస్థితి మీరంతా చూశారు. మరి మేము వస్తే మిమ్మల్ని ఏం చేస్తామనే పరిస్థితి కూడా మేము బెదిరించినటువంటి ఇతర రాజకీయ పార్టీ నాయకులు అన్నటువంటి విషయాలు ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మీరంతా ఆలోచించండి. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంక్షేమం కానటువంటి ప్రభుత్వం ఏదనేది మీ అందరికీ తెలుసు. రేపు పొద్దున్న 2024లో మనం గెలిపించుకోవాల్సినటువంటి సీఎం ఎవరైనా ఉన్నారంటే అది. అలాగే మరొకసారి మన నియోజకవర్గంలో కన్నబాబు గారిని మనం గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక్క విషయం కన్నబాబు గారి గురించి చెప్పి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఇప్పటి వరకు 1950 లగాయత్తు, ఇప్పుడు 2024 వరకు ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఏ శాసన సభ్యులు కూడా ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్ తీసుకొచ్చి ప్రజలకు పట్టాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఏ శాసన సభ్యులు లేదు. ఆ తమ్ముడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కురసాల కన్నబాబు గారు వారు తీసుకొచ్చినటువంటి మన అనుమతి వల్ల వందలాది వేలాది మంది పట్టాల ఈ రోజు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలు మన ప్రజల పక్షాన్ని ఉన్నటువంటి నాయకులు ఎవరు? ఈ రోజు చాలా మంది వచ్చేస్తుంటారు, చాలా కబుర్లు చెప్తూ ఉంటారు, మేము ఏదో చేస్తామంటారు. మాటల్లో చేసి చూపిస్తున్నటువంటి నాయకులు కన్నబాబు. నిత్యం విధుల్లో ఉండే పోలీసులు వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ ఆదేశాలతో కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్స్ వారి సహకారంతో జిల్లా ఎస్పీ మరియు 3వ ఏపీ ఎస్పీ బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ సూచనలతో కాకినాడ 3వ ఏపీ ఎస్పీ బెటాలియన్ నందు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు సూపర్ స్పెషలిస్టులు, సీనియర్ జనరల్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఫణి రమణ, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సానా ప్రవీణ్, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నిశాంత్, కార్డియాలజిస్ట్ డాక్టర్ సురేష్ ల బృందం ఏపీఎస్పీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, 2D ఏకో, ఈసీజీ, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బసవ శ్రీనివాసులు మాట్లాడుతూ నిత్యం విధుల్లో ఉండే పోలీసులు వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సుమారుగా 200 మందికి వైద్య పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు. మిత్రులకు నమస్కారాలు. ఈరోజు గౌరవ డీజీ గారు డాక్టర్ త్రివిక్రమ గారి ఒక ఆదేశాలతో మరియు డాక్టర్ రామకృష్ణ గారు మరియు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వారి యొక్క చొరవతో ఈరోజు మాకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈసీజీ మరియు 2D ఏకో, డయాబెటిక్, ఆప్థమాలజీ మొదలు టెస్టులు చేస్తున్నారు. ఈ విషయంలో మాకు ప్రోత్సహించినది ఐజీ పివి రామరెడ్డి గారు మరియు మా డీజీ త్రివిక్రమారావు గారు. ఈ అవకాశం కల్పించినందుకు పత్రికాముఖంగా నేను రామకృష్ణ గారికి, కళ్యాణ్ చక్రవర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ క్యాంపు ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన జిల్లా ఎస్పీ మరియు 3 ఏపీఎస్పీ కమాండెంట్ గారైన సతీష్ గారికి కూడా, ఐపీఎస్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ దాదాపు ఎస్పీఎఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మన కాకినాడ జిల్లాలో ఓఎన్జీసీ, రిలయన్స్ మరియు అన్నవరం టెంపుల్, కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో మా ఎస్పీఎఫ్ సిబ్బంది ఇక్కడ వరకు జిల్లా వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. దాదాపు 300 మంది ఉన్నారు. ఈ 300 మందికి 2 విడతల్లో, అనగా ఈరోజు దాదాపు 160 ఎక్కువ మందికి, రిమైనింగ్ వాళ్ళకి ఈ నెల 29ని మళ్ళా క్యాంపు నిర్వహించడానికి అవకాశం కల్పించిన ట్రస్ట్ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్లకి, సిబ్బందికి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు కాకినాడ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ ఆధ్వర్యంలోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందరికీ కూడా ఉచితంగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ చెకప్ చేస్తున్నాము ఇక్కడ ఏపీఎస్పీ కాంపౌండ్లోని. ఈ హెల్త్ క్యాంప్లో నెఫ్రాలజీ డాక్టర్ సానా ప్రవీణ్ గారు, కార్డియాలజిస్ట్ డాక్టర్ నిషాంత్, డాక్టర్ సురేష్, ఆఫ్థాల్మాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి మేడం, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ ఫణి రమణ భూషణ్ గారు, ఇతర డాక్టర్స్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి సుమారుగా 200 మంది వరకు ఎస్పీఎఫ్ పోలీసులకి వాళ్ళు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో ఎవరికన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఈసీజీలు, ఇకోలు, ఈ డయాబెటిక్ చెక్ అన్నిటి ద్వారా ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలోని వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. దీనికి సహకరించిన అసిస్టెంట్ కమాండెంట్ బి శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన లాస్ట్ 1 వీక్ నుంచి మాతో అంతా లైజన్ చేసి దీన్ని చక్కగా నిర్వర్తించడం జరిగింది. వీళ్ళు మన టెంపుల్స్, ఎయిర్పోర్ట్స్ అన్నిటిలో కూడా రాత్రనక పగలనక 24/7 మనం ఇంత చక్కగా దైవ దర్శనాలు అవి చేసుకుంటూ ఇంత శాంతయుత వాతావరణంలో ఉన్నామంటే వీళ్ళ సేవలు కొనియాడదగినవి. అంతటి సహాయ సహకారాలు మనకు అందిస్తున్న వీళ్ళకి మన సామాజిక బాధ్యతగా మా వంతు హాస్పిటల్ నుండి ఈ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధమైన క్యాంప్స్ నెక్స్ట్ రాజమండ్రిలో కూడా ఈ ఎయిర్పోర్ట్ ఎస్పీఎఫ్ వీళ్ళకి అందరికీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మాకు ఈ సహకారాలు అందించిన డీజీ గారు డాక్టర్ త్రివిక్రమ వర్మ గారు అండ్ ఐజీ ఎస్పీఎఫ్ రామిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. డాక్టర్ అయి ఉండి డీజీగా త్రివిక్రమ వర్మ గారు మన ఎస్పీ కింద కూడా సేవలు కొన్ని చేశారు. ఆయన ఎప్పుడు కూడా స్టాఫ్ అంటే వాళ్ళ పోలీసు భద్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ హెల్త్ ఆయనకి చాలా ప్రాధాన్యత. ఆ విషయం నాకు చెప్పినప్పుడు నేను మా మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారితో మాట్లాడి మా ఇతర డాక్టర్ సహాయాలతో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మాధవపట్నం మార్షల్ హై స్కూల్ నందు సైన్స్ డే నిర్వహించడం జరిగింది. పాఠశాలల్లోని విద్యార్థులు తరగతుల వారీగా వారి మేధస్సుకు సంబంధించిన ప్రాజెక్ట్స్ తయారు చేసి స్కూల్ కి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరియు అతిథులకు వివరించడం జరిగింది. ఈ సైన్స్ డే పురస్కరించుకొని మార్షల్ హై స్కూల్ 2005వ సంవత్సరంలో వల్లూరి నోవాహు మంచుల మార్షల్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలనే మంచి నైతిక కలిగిన విద్యార్థులుగా ఉన్నత ప్రమాణికలతో విద్యను అందించాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగిందన్నారు. పేద విద్యార్థిని విద్యార్థులకు కుల, మత, వర్ణ భేదం లేకుండా ప్రతి విద్యార్థిని మంచి పౌరులుగాను నైతిక విలువలతో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని, తల్లిదండ్రులకు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా బాల్యం నుండి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ ని స్థాపించడం జరిగిందన్నారు. విద్యార్థులు వచ్చిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. గత 17 సంవత్సరాలుగా మార్షల్ హై స్కూల్ విద్యార్థులు చాలా క్రియేటివ్ గా పనిచేస్తూ ఉన్నారు. స్కూలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులను గైడ్ చేయడంలో చాలా శ్రమ పడుతూ ఉన్నారు. వారు రోబోటిక్, కంప్యూటర్స్, అంతేకాకుండా ఈ కార్పెంటరీ, లైఫ్ స్కిల్స్, టైలరింగ్ ప్రతి విధమైనవి నేర్పిస్తూ వారికి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఇంకా విద్యార్థులు తల్లిదండ్రులు చాలా చక్కగా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ రోజు మార్షల్ స్కూల్లో జరిగిన
సైన్స్ ఫెయిర్ ని చూడడానికి వచ్చిన తల్లిదండ్రులకు ప్రత్యేక ఈ ప్రాజెక్ట్స్ అన్ని తయారు చేసిన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము. మార్షల్ స్కూల్ మరి 17 సంవత్సరాల నుంచి ఈ యొక్క విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తూ ఉన్నాడు. మరి ఇంకా తల్లిదండ్రులు మార్షల్ స్కూల్ ని ప్రోత్సహించాలని కోరుతూ ఉన్నాము. వారికి విద్యలో వెనుకబడిన వారికి వ్యక్తిగతంగా మరి గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి బస్సు వ్యాన్ సౌకర్యం ఉన్నది. మరి ఇంకా వారికి మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది. వీటన్నిటినీ కూడా మరి తల్లిదండ్రులు విద్యార్థులు ఉపయోగించుకోవాలని మరి రాబోయే నూతన సంవత్సరంలో నూతన విద్యార్థులను ప్రోత్సహించాలని స్కూల్ ఇంకా ప్రోత్సహించాలని మరి కోరడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కానేడు గ్రామంలో బ్లూ క్రాస్ గ్లూకోజ్ ఫ్యాక్టరీలో సుమారు 150 మంది పనిచేస్తున్నారు. అయితే ఇటీవల 50 రోజుల క్రితం హఠాత్తుగా ఫ్యాక్టరీని లే ఆఫ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా బ్లూ క్రాస్ కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. యాజమాన్యాన్ని కారణం అరగగా నష్టం వచ్చిందని తెలిపారని, ఉత్పత్తి జరుగుతున్నప్పుడు నష్టం ఎలా వస్తుందో చెప్పాలని పట్టుపట్టడంతో కార్మికులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రెసిడెంట్ ఏ నాగేశ్వరరావు, కార్యదర్శి వి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ వెంకటరమణ, ట్రెజరర్ ఎం రవికుమార్, బ్లూ క్రాస్ కార్మికులు మాట్లాడుతూ 150 కుటుంబాలు ఈ లాక్ ఆఫ్ విధించడం వల్ల రోడ్డున పడతాయని, ఇప్పుడు వచ్చే జీతం రోజు వచ్చి సంతకాలు పెట్టడం వల్ల పెట్రోల్ ఖర్చులు కూడా రావడం లేదని, ఉన్నత అధికారులు లేదా ప్రజాప్రతినిధులు మా కార్మికులను ఆదుకోవాలని కోరుకుంటున్నామని, అలా కాని ఎడల ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని వారు అన్నారు. నా పేరు నాగేశ్వరరావు అండి. మేము గాయత్రి బయో ఆర్గానిక్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. నేను బిక్కోల్ మండలంలో కానేడు అనే గ్రామంలో బ్రూకాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ మొక్కజొన్న ఫ్యాక్టరీ కలదు. ఆ ఫ్యాక్టరీ ముందు మేము 300 మంది కార్మికులు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. కొత్తగా వచ్చిన గుజరాత్ నుంచి వచ్చిన యాజమాన్యం అక్రమంగా లేఅప్ అని ప్రకటించి నవంబర్ 28వ తారీఖు నుంచి మమ్మల్ని విధుల్లోకి హాజరు కాకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మాకు ఏ విధంగా శాలరీలు అందజేయకుండా ఇంచుమించు 4,000, 3,000 రూపాయలు, 3,000, 4,000 రూపాయలు అందజేస్తూ మమ్మల్ని కార్మికుల్ని ఆర్థిక ఇబ్బందులు గురి చేస్తుంది యాజమాన్యం. తర్వాత 45 రోజుల తర్వాత రిట్రెచ్మెంట్ అనే పేరుతో మమ్మల్ని అందరినీ తొలగించి కొత్త కార్మికుల్ని గుజరాత్ నుంచి, బీహార్ నుంచి తెచ్చుకుని ఫ్యాక్టరీని రన్ చేసుకోవడానికి యాజమాన్యం దురుద్దేశపూర్వకంగా మమ్మల్ని రిట్రెచ్మెంట్ పేరుతో మమ్మల్ని ఫ్యాక్టరీలోకి రాకుండా ఆఫ్ చేయడం జరిగిందండి. మేము అధికారుల దృష్టికి తెలియజేసాం. అంటే ఎంఆర్ఓ గారి దృష్టికి, డీసీఎల్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి అధికారుల దగ్గర చర్చలు జరుగుతున్నాయి. అయినా యాజమాన్యం ఏ విధమైన ఫలితం లేకుండా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది. హైదరాబాద్ లో ఉన్న యమునానగర్ ఉన్న ఫ్యాక్టరీకి తరలించడానికి చూస్తుంది యాజమాన్యం. అవి అడ్డుకున్నామన్న నెపంతో అక్కడ మేము ప్రతిరోజు జీతాలు లేకపోయినా సరే 4 చొప్పున ఉదయం, మధ్యాహ్నం, నైటు టాప్లా కాయడం జరుగుతుంది. యంత్రాలను తరలిచ్చేస్తుందని అక్కడ ఉన్న ఉద్దేశంతో విద్యుత్ సరఫరాను బంద్ చేసి మరియు వాటర్ సరఫరాను లేకుండా చేసి మమ్మల్ని కార్మికులందరినీ చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. మేము అక్కడ లేని టైం చూసి యంత్రాలను ఒకసారి తరలించడానికి చూసింది. మళ్ళా అవి పట్టుకొచ్చి పోలీసు వారి సహకారంతో, మన ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకొచ్చి యంత్రాలు మళ్ళా ఫ్యాక్టరీలో పెట్టడం జరిగింది. మమ్మల్ని ఇంత ఏంటంటే మేము గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మా 48, 50 సంవత్సరాల వయసు గల ఎక్కువ మంది ఉన్నాం మేము. ఈ 10 సంవత్సరాలు మాకు 10-12 సంవత్సరాలకి ఎవరో ఏ పరిశ్రమలకు ఉద్యోగాలు దొరకవు. కాబట్టి మాకు సరైన నష్టపరిహారం అందిస్తారని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి మాకు సరైన న్యాయం జరిగేలాగా చూస్తారని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. మరియు పరిశ్రమని
ఇప్పుడు అధికారులు ఫ్యాక్టరీని యథావిధిగా రన్నింగ్ పడేటట్టు చేసి మా కార్మికులకి భరోసా ఇస్తారని పత్రికాముఖంగా అధికారులకు తెలియజేస్తున్నాం. కార్మికుల ఐక్యత అక్రమంగా మూసివేసిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కొప్పవరం గ్రామ వైఎస్ఆర్పీ నాయకులు అనపర్తి ఎమ్మెల్యే ఆఫీస్ కు వచ్చి మొదటిగా ఎమ్మెల్యే సత్తిని పూలమాలలతో ముంచెత్తి కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం నుండి కొప్పవరం వెళ్లే రోడ్డులో సుమారు 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. సత్తి వెంకటరెడ్డి బిల్డింగ్ దగ్గర నుంచి జంపా సత్తయ్య బిల్డింగ్ వరకు సిమెంట్ రోడ్లు మరియు సత్తి నాగిరెడ్డి బీరువాల షెడ్ నుంచి కరెంటు ప్రసాద్ బిల్డింగ్ వరకు సిమెంట్ రోడ్డు మరియు పీటర్ బాబు చర్చి దగ్గర నుంచి పితాని శ్రీను ఇంటి దగ్గర వరకు గ్రావెల్ రోడ్డు పూర్తి చేసినందుకు ఆ ప్రాంత ప్రజలు అందరూ కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి అభినందన కృతజ్ఞతలు తెలియజేశారు. మా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అండి. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఇలా కొప్పవారు వెళ్ళే దారి 2 సీసీ రోడ్లు గ్రావెల్ రోడ్డు ఒకటి శాంక్షన్ చేయడం జరిగిందండి. 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులు పార్టీ నిమిత్తం మాకు చేయించడం జరిగిందండి. సుమారు 20 సంవత్సరాల నుంచి అవలేని పని సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది విషయం అనుభూతుల్లోకి నేనున్నానమ్మా అని ఎదురుకొచ్చి శుభ్రం పని అంతా శాంక్షన్ చేయించి పని వర్కౌట్ క్లియర్ అంతా చేశారండి సారు. కొండంగి మండలం పిఈ చిన్నైపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు మండల వైస్ ఎంపీపీ వడ్డీ రాంబాబు, పిఏసిఎస్ త్రిమెన్ కమిటీ సభ్యులు వడ్డీ నాగేశ్వరరావు, పిఈ చిన్నైపాలెం మాజీ సర్పంచ్ ములికి రామకృష్ణ వారి అనుచరులతో కలిసి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి ప్రతిపక్ష నేత, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, తుని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యనమల దివ్య, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు హాజరయ్యారు. ఈ సభ ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రెసిడెంట్ చొక్కా అప్పారావు, మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ బెండపూడి నాయుడు, తుని పట్టణ టీడీపీ అధ్యక్షులు యనగంటి సత్యనారాయణ, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. సహకరిస్తామని సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఈ అవకాశం కల్పించిన పెద్దలు యనమల రామకృష్ణ గారికి, అలాగే దివ్య గారికి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ఎంతో మీరు పిలుపు మీకు ఇచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీరు కోరుకోవడం జరుగుతుంది. మరి మనం కూడా మంత్రి గారిలో కూడా రామకృష్ణ గారు కూడా ఎవడొచ్చినా పర్లేదు, ఈడు రావచ్చు ఆడు రావచ్చు అంటే చాలా ప్రమాదం. ఒక మొక్క బాగోవాలంటే కలుపు మొక్కను తీసాం. మంచి మొక్క బాగోవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కను తీయకపోతే ఈ మంచి మొక్క కూడా పాడైపోతుంది. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి చూసి రామకృష్ణ గారు అవనండి, నేనవనండి, పార్టీ కార్యకర్తలు అవనండి, పార్టీ క్షేమం కోరు వాళ్ళు ఎవరైనా సరే నెత్తిని పెట్టుకోవచ్చు. కలుపు మొక్కలు పక్కన పెట్టాలా, దానివల్ల చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే చిన్నక నేను చిన్న ముందు చేస్తాను, ఎక్కువ ఎక్కర్లేదు, అందరూ తెలిసి ఉన్నదే. 2 నెలలు పెట్టి తిని ఇంటింటికి వస్తున్నాయి. మరి అన్ని కూడా తిరుగుతున్నాం. రేపు బెడపూడి కూడా ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు మరి మనం కోరడం జరుగుతుంది, అలా ఆశీర్వదించడం జరుగుతుంది. నిజం జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పిన గంతులేదండి. ఇంత దుర్మార్గుడు ఈ రాష్ట్రం ఉండడం. మన మేనిఫెస్టో కూడా మీరు మర్చిపోకండి. మనది తప్పనిసరిగా మీకు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీకు కార్డులు కూడా ఇచ్చాం, ఇంటింటికి పట్టుకెళ్ళి మన మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి. ఇవాళ జాయిన్ అవుతున్న రాంబాబు గారికి, అలాగే రామకృష్ణ గారికి అండ్ టీమ్ కి పార్టీ తరఫున వెల్కమ్ చెప్తున్నాను. మీ రాకతోటి తప్పకుండా ఇక్కడ టీడీపీ పార్టీ బలపడుతుంది. కార్యకర్తలు అందరూ మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. తొండంగి మండలం ఎప్పుడు నాన్నగారికి తోడుగా అండగా మొదటి నుంచి ఉంది. అంతే ఆదరణ నాకు చూపెడతారని మీ అందరినీ కోరుతున్నాను.
ఎన్నికల సమరం ఇప్పటికే మొదలైపోయింది. కార్యకర్తలందరూ పార్టీ ఎజెండా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 ప్రోగ్రామ్స్, బీసీ ఎజెండా ప్రజల్లో మరింత అవగాహన తీసుకురండి. టీడీపీ అండ్ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను తప్పకుండా మీరంతా అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ అందరికీ ఎప్పుడూ నేను అండగా ఉంటాను. మీకు గొప్ప దినం ఏం చేద్దంటే పిఈ చెన్నాయపాలెం ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేటువంటి చెన్నాయపాలెం కొద్దిగా దెబ్బతింది. ఈ రోజున మళ్ళీ వీడి యొక్క ముగ్గురి యొక్క కలయిక వల్ల మళ్ళీ పాత చెన్నాయపాలెంగా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తీసుకొస్తారని ఆశిస్తూ వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు తరఫున, నా తరఫున పరిపూర్ణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సరే, మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, అభిమానంతో, ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి వచ్చారు. ఎప్పుడు చెన్నాయపాలెంలో చాలా మీటింగ్లు పెట్టాం కానీ మిద్దెలెక్కి చూసినటువంటి మీటింగ్ నేను ఎక్కడ చూడలేదు. చాలా బ్రహ్మాండంగా వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. మనందరి కర్తవ్యం ఒకటే కావాలి. ఏంటంటే మొదట్లో నాకు పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ కూడా 41 సంవత్సరాల రాజకీయ జీవితంలో అన్నీ వడపోసినటువంటి వాడిని. రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, అదేవిధంగా జిల్లా రాజకీయాలు, మన నియోజకవర్గ రాజకీయాలు కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటి వాడిని. ఎవరో ఏది చెప్తారు, ఏదో నమ్ముతారు అనుకోకండి. ఎవరిని కూడా నేను ఎవరిని కూడా అనుమానించను. నమ్మారని అనుకుంటారు కానీ నమ్మాలి. పని చేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే తెలుగుదేశం పార్టీలో ప్రాతినిధ్యం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నేనంటే చాలా మొదటి నుంచి కూడా చాలామంది 90% తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు నేనెంత తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నానో ఉన్నాయి. మనం ఏనాడు కూడా జనసేన పుడుతుంది, జనసేనతో మనం ఉంటామని అనుకోలేదు. జనసేన పుట్టింది, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మనం కలిసాం, ఈరోజు కలిసి పనిచేస్తున్నాం. తర్వాత మళ్ళీ బీజేపీ గెలిచింది. మళ్ళీ బీజేపీ అంటే 3 పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, ఎల్పీ నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకములు, వాస్తు ముహూర్తములు చూడబడ్డు. పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డావు. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిత తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176, 9100186445.